థ్యాంక్ యూ. ఏమైంది స్కాట్? ఏమీ లేదు. ఓకే, పని ప్రారంభించొచ్చు. మనకి టైం లేదు. ఈ బ్యానర్ తగిలించడానికి ఎంత దూరానికి వచ్చాం? లేదే. సరే అయితే మరేంటి ప్లాను? నిజం చెప్పబోతున్నాం. ఓ మై గాడ్, ఇలాంటి బోరైన విషయాలకు నన్ను పిలవద్దంటే వింటారా మీరు? నేను ప్రజలకు నిజమే చెప్తాను కదా, ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంది? గాలొచ్చే లోపల మనం దీన్ని త్వరగా కట్టి పూర్తి చేయాలి. త్వరగా కానివ్వండి. ఓ సరే, మరైతే ఈ బ్యానర్ పని త్వరగా పూర్తి చేసి మనం పార్టీకి వెళ్దాం. తాగుళ్ళ కట్టు ఇంట్రెస్ట్ అంబిషన్ కోసం చూపించాలి. నువ్వు సరే అని ఒక మాట చెప్పు, నీ మీద నేను ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తానో చూడు. జోక్ ఏం వద్దు, మీకు నా నాన్న వయసు. నువ్వు అనవసరంగా మాట్లాడడం ఆపి దీని మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయి. మరైతే మీరు మాత్రం మంచి ఫిగర్తో తిరగచ్చు. నేను సూపర్ ఫిగర్నా? సూపర్ ఫిగరా? మేమిద్దరం కలిసి తిరిగినా మా పనులేవి మేము ఎప్పుడు ఆపలేదు కదా. మాట మార్చుకో. ఏయ్, నా కంట్లో ఏదో నలుసు పడినట్టుంది. ఈ స్పాట్ బాగుంది. ఈ బ్యానర్ చాలా మంది చూస్తారు కదా, మీడియా అటెన్షన్ దొరికితే బాగుంది. ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. నువ్వు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చిన పని తప్ప అన్ని బాగా చేస్తావు. సారీ. ఏమైంది? ఒకవేళ నన్ను కలవకపోయినట్టయితే మీ పని పోయేది కాదు కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలా? మీ పని పోవడం వల్లే అందరూ మీకు అంత ప్రెషర్ ఇస్తున్నారు తెలుసా? నా పని పోవడానికి నువ్వు కారణం కాదు. మీరు ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కాల్తున్న బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఎంతమందిని రక్షించారు? కానీ ఇప్పుడు చూడండి, కేవలం బ్యానర్ పట్టుకొని ఉన్నారు. నాకు దానికన్నా ఇదే బాగా నచ్చింది. ఓకే కమాన్, రండి త్వరగా వెళ్దాం. ఓ మై గాడ్, మనం బాగా ఇరుక్కుపోయాం. ఇక్కడ బాంబు పెట్టారు. అంటే పేలబోతుందా? మూర్ఖంగా మాట్లాడకండి. పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. త్వరగా అక్కడికి వెళ్ళి తప్పండి. ఏంటి ఇలా మండుతోంది? మన వైపు వస్తుంది. త్వరగా రండి, వెళ్ళిపోదాం. రండి. రిచర్డ్! రిచర్డ్! లే, త్వరగా రా, పద. ఎక్కడ కనిపించడం లేదు. అదిగో అక్కడ వస్తాం చూడు. పదండి, పదండి, త్వరగా. పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. కమాన్. అదిగో ఆ టంగ వైపు పరిగెత్తండి. దాని లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళు.
ఆర్ యు ఓకే? ఓకే. ఆర్ యు ఓకే? రిచర్డ్, ముందు చెయ్యి తీస్తావా? చెయ్యి తీ. ఇప్పుడు ఏం జరిగింది? అదే ఫైర్ ట్విస్టర్. అదేంటి? అదే అగ్ని సుడిగాలి. నేను ఇంతకుముందు ఇలాంటిది ఒకదాన్ని చూశాను, కానీ ఇలాంటివి కాస్త రేరుగా జరుగుతూ ఉంటాయి. సో మా వల్ల సుడిగాలిలాగా గాలి ఎక్కువగా తగిలి వెళ్ళిపోదా ఏంటి? ఇది కంటిన్యూగా మండుతూనే ఉంటుంది. నాకు తెలుసు. దానివల్ల అనేక మంది చనిపోయే అవకాశం ఉంది. దెబ్బలేం తగలేదు కదా? పర్వాలేదు, కొంచెం భయపడ్డాను. కమ్ ఆన్ గైస్, బయటికి వెళ్ళి మనం దాని సంగతి ఏంటో చూద్దాం. గాయ్స్, ఎందుకని బయటికి వెళ్తున్నారు? ఇక్కడే బాగుంది కదా. హే, బయటికి రా. అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయా ఉండాలి. పోయిందో లేదో తెలీదు. అటు చూడండి. నేను వెళ్ళి వాన్ చేస్తాను. మేము కూడా మీతో పాటు వస్తాం. జాగ్రత్త. ఎందుకు కాలుస్తున్నారు? మనం ఇక్కడికి రాకూడదు అనుకుంటా. మనం ఇంకా దగ్గరికి వెళ్ళాలి, రా. ఓకే, మనం ఇక్కడే ఉంటే మనల్ని కాలుస్తారు. పదండి. కమాన్ కమాన్, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తండి. అది అక్కడ కారు ఉంది. త్వరగా వెళ్ళండి. కారు వెనక్కి రాసుకోండి. ఎవరికి దెబ్బ తగలేదుగా? ఇక్కడే ఉండకూడదు. రండి రండి, త్వరగా వెళ్దాం. ఇదిగో ఇటువైపే. ఇక్కడే దక్కు. ఎవరు వాళ్ళు? తప్పించుకున్నారు. ఎక్కువ దూరం వెళ్ళుండరు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం మేడం? విడివిడిగా వెతుకుదాం. నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను అటు వెళ్ళి వెతుకుతాను. ఎవరు వాళ్ళు? మనం బ్యానర్ కడదామనే కదా వచ్చాం. ఎందుకని మనల్ని చంపాలని చూస్తున్నారు? కాదు, వాళ్లే బాంబు పెట్టారని నాకు అనిపిస్తోంది. నా వల్ల కావట్లేదు. కాసేపు ముందే మనం ఆ పెద్ద ఫైర్ ట్విస్టర్ దగ్గర నుంచి తప్పించుకున్నాం. వీళ్ళకి మనకు అసలు ఏంటి సంబంధం? ఎందుకు చంపాలని చూస్తున్నారు? ఏంట్రా ఈ జీవితం? వీళ్ళ చేతుల్లో చావడానికి మనం పుట్టి పెరిగింది. ఓకే జేసన్, నువ్వు చెప్పేదంతా కరెక్టే, కాదంటం లేదు. కానీ మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదని వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. చాలా దారుణం. మనం ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వెళ్ళిపోదాం. అంత ఈజీగా తప్పించుకోలేదు. జరిగితే కాల్ చేస్తారు. అవును, పిరికి వాళ్ళలాగా మనం వెళ్ళి దాక్కోకూడదు జేసన్. అలా వెళ్ళకపోతే చంపేస్తారు. ఏం చేద్దాం చెప్పు? ఓ మై గాడ్, ఎందుకు ఇలా కోపం తెచ్చుకుంటున్నావు? వేగంగా మనం ఆకాశంలో ఎగరడం కన్నా వెంటనే మనం ఇక్కడి నుంచి పారిపోవడమే తెలివైన పని. ఇలా చూడు జేసన్, ఇలాగే మాట్లాడుతూ ఉన్నావంటే మేమే నిన్ను కొట్టి ఇక్కడే పడేస్తాం. నేను వదలను. తనని కొట్టే హక్కు నాకు మాత్రమే ఉంది. సరే వదిలే, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. మనం ఇక్కడే దాక్కోలేం, వెళ్ళిపోదాం. పదండి. పట్టుకోండి. తన నోరు మూయండి. నోరు నొక్కి పట్టు. ఎవరు నువ్వు? నువ్వు వాళ్ళ మనిషివా? చేతులు తీయమంటున్నాడు. అలా చేతులు తీసిన తర్వాత వాడు అరిచాడు అనుకో, మనం అయిపోతాం. నేను ఎవరు అనుకుని మీరు నన్ను పట్టుకున్నారు. నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. నా పాకెట్ లో విజిటింగ్ కార్డు ఉంది. రిలాక్స్, కావాలంటే మీరే చూసుకోండి. ఇదిగో చూడండి.
ఎందుకు మమ్మల్ని చంపాలని చూసావు? వాళ్ళందరూ ఎవరో చెప్పు. నేను ఎవరిని చెప్పడానికి ప్రయత్నించలేదు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఏదో పేలిన శబ్దం వినిపించింది, అది చూద్దామని వచ్చాను. నాకేం తెలీదు. అయినా మీరెవరు? వాళ్ళిద్దరూ మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా? మీరు తప్పించుకోవాలంటే ఒక సర్వీస్ రోడ్ ఉంది, అలా వెళ్ళారంటే మీరు కిందకి వెళ్ళొచ్చు. మనకు వేరే దారే లేదు. సరే రండి వెళ్దాం. శబ్దం చేయకుండా వెళ్ళాలి. తనని చూసుకో. అలాగే. పని అయిపోయిందా? ట్యాంక్ పేలిపోయింది, కానీ ఆ ట్యాంక్లో ఏముందో మాకు తెలీదు. అది అగ్ని సుడిగాల్ని సృష్టించి ఊరంతా నాశనం చేస్తోంది. అసలు అందులో ఏముంది? నీ పనేంటో అది చూడు, నన్నేం ప్రశ్నలు వేయకు. ఊరినే ధ్వంసం చేస్తుందన్నావు కదా, చాలా మంచి విషయమే. ఒక చిన్న సమస్య. నలుగురు ఆ విషయాన్ని చూశారు. ఇది చాలా ఆపదైన సమస్య. వాళ్ళని అంతం చేసేయ్. ఏం చెయ్యాలో నాకు ఆర్డర్ చేయకు. యూవిని లూవిని పిలువు. అది ఆయిల్ ట్యాంక్ కాదా? ఆయిల్ అక్కడేమీ లేదు. సరే, ఇంతకు మీరెవరన్నారు? నేను సిమ్కోలా చీఫ్ ఇంజనీర్ని. ఒక కొత్త ఫ్యూయల్ కనిపెడుతున్నాం. అది ఈ ప్రపంచాన్ని మార్చేస్తుంది. నేను దానికోసం 5 ఏళ్లు కష్టపడ్డాను. మీరు 5 నిమిషాల్లో దాన్ని పేల్చేశారు. అసలు మీరంతా ఎవరు? ట్యాంక్ లో బాంబు పెట్టింది మేం కాదు. అవును సార్, మేము అక్కడికి రాకముందే ఆ బాంబు అక్కడ ఉంది. అది రెస్ట్రిక్టెడ్ ఏరియా. అసలు మీరు అక్కడికి ఎందుకు వచ్చారు? మేము దాన్ని ఒక సాధారణమైన ఆయిల్ ట్యాంకర్ అనుకున్నాం. అదేగా మీరు చెప్పింది. ఆయిల్ ఆ ప్రదేశంలో పెట్టకూడదని ఒక బ్యానర్ పెట్టడానికి మేము అక్కడికి వచ్చాం. ఖండించడానికి వచ్చాం. మాకు విరోధులా? మేము ఆయిల్ కంపెనీకి అగేనెస్ట్ గా ఈ పని చేస్తున్నాం. ఏంటి? మేము సృష్టిస్తుంది ఒక స్మార్ట్ ఫ్యూయల్. దాని పేరు యాంటీ-లెవాన్. ఒక రకంగా చెప్పాలంటే అది హైడ్రోజన్ బాంబ్. పెట్రోల్ కన్నా అతి వేగంగా మండేదది. ఆ మిషన్ ద్వారా నీళ్లే వస్తాయి. దీన్ని ఉపయోగించడం ప్రారంభిస్తే లోకానికే చాలా మంచిది. పెట్రోల్ ఇబ్బంది ఉండదు, పక్కన ఉన్న వాళ్ళందరూ హాయిగా ఉంటారు. ఇది మంచి విషయం కదా. జీవితాలనే మార్చేస్తుంది. దీన్ని గనక ఉపయోగించారంటే ఏ ఇంజిన్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది కొన్నేళ్లు. ఎంతసేపు? ఇప్పుడు ఈ ఫైర్ ట్విస్టర్ కూడా అలాగ మండుతూనే ఉంటుంది. దాన్ని ఆర్పలేం అసలు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? దాన్ని తరుముకుంటూ వెళ్ళి ఎలాగైనా ఆపాలి. మీరే హెల్ప్ చేయాలి. హెల్పా? దాన్ని నేను మాత్రమే ఆపగలను. హే, అదిగో అది అక్కడ ఉంది చూడండి. మనం వెళ్దాం. ఈ రోజు స్విమ్మింగ్ పూల్ లో బ్యాక్ ఫ్లిప్ నేర్పిస్తాను. మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలాగే డైవ్ కూడా నేర్పిస్తాను, సరేనా? ఓకే. మీరు అడిగినట్టు వాళ్ళ గురించిన అన్ని వివరాలు సేకరించి తెచ్చాను మేడం. వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలియట్లేదు. వాళ్ళని మనం ఎలా కనిపెట్టేది?
నువ్వు ఆ ఫైర్ ట్విస్టర్ని మాత్రం ఫాలో అవ్వు, వాళ్ళే వస్తారు. ఎటు వెళ్ళిపోయింది? అవును కదా, చాలాసేపు నుంచి కనపడడం లేదు. మిమ్మల్ని నేను ఒకటి అడగొచ్చా? మీ ఫైర్ డిపార్ట్మెంట్లో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు దాన్ని వచ్చి ఆపరా? మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేలోపు సగం ఊరు ఖాళీ అయిపోతుంది జైసన్. దానికి దగ్గరగా నన్ను తీసుకెళ్ళండి, దాన్ని ఎలాగైనా నేను ఆపు చేస్తాను. భయపడకండి. త్వరగా వేగంగా వెళ్ళు. దారి లేదు. బండి ఆపిన వెంటనే అందరూ దిగి పారిపోండి. అలాగే కానీ త్వరగా రండి. కింద పడుకోండి. పిలుచుకొచ్చి చంపాలని చూస్తున్నారా? ఎవరికి దెబ్బలు తగ్గలేదు కదా? యా ఓకే. దేవుడా, నీకేం కాలేదుగా? వెళ్ళిపోయారు. ఎవరు? వాళ్ళు పైగా వెళ్ళిపోయారు. ఎవరు? మా అమ్మ. ఆవుని కనిపెట్టాన్ని. మేము స్విమ్మింగ్ పూల్ కు వెళ్తున్నాం. సడన్ గా నిప్పు మా అమ్మని తీసుకెళ్ళిపోయింది. నీకేమైనా దెబ్బలు తగిలాయా? రండి, ఎవరైనా కాపాడండి. మా అమ్మాయి కనిపించడం లేదు. మా అమ్మాయిని కాపాడండి. నా కూతుర్ని ఎలాగైనా కాపాడాలి. దయచేసి రండి. నేను ఇక్కడ ఇరుక్కున్నాను. దయచేసి రండి. అమ్మా, నీకేం కాలేదుగా? మీ అమ్మ నేను కిందకు దించుతాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను పైకి వస్తున్నాను. ఓకే, త్వరగా రండి. భయంగా ఉంది. ఉండండి, వస్తున్నాను. చాలా భయం వేస్తుంది. వస్తున్నాను, ఉండండి. అక్కడే ఉండండి. ఓకే. ఉండండి, అలాగే ఉండండి. చెయ్యి ఇవ్వండి. మీ పేరేంటి? ఓకే అయినా నేను మిమ్మల్ని కిందకు తీసుకెళ్తాను. ఓకే, కానీ నాకు మీ హెల్ప్ కావాలి. మీరు కదలగలరా? నేను ట్రై చేస్తాను. నా కూతురు అక్కడ ఇరుక్కుంది. నేను తీసుకొస్తాను, మీరు అలాగే ఉండండి. జాగ్రత్త, పడిపోతారు. ఏం కాదు, భయపడకండి. ఒక్క నిమిషం. జాగ్రత్త. అయ్యో.
అది నా కూతురు బొమ్మ. చాలా థ్యాంక్స్ సార్, బొమ్మను కూడా కాపాడారు. అది ఇటువైపు వచ్చింది అంటే వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఓకే, పదండి దిగుదాం. నా బండిని తీసుకోండి ప్లీజ్, కానీ అది ఎలాగైనా ఆపాలి ప్లీజ్. మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీ కారు తిరిగి మీకే ఇచ్చేస్తాం. ఇంట్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. రామా వెళ్దాం. బాయ్ బాయ్. 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 ఇప్పుడు ఫైర్ అందరు కిందకు వంగండి. కార్తీ, తప్పించుకున్నా. వాళ్ళు ఎవరో తెలియట్లేదే. అవును, ఎందుకని మనల్ని వెంబడిస్తున్నారు? బాంబు పెట్టింది వాళ్ళే అయి ఉంటారు. మధ్యలో వచ్చినందుకు మనల్ని చంపాలని చూస్తున్నారు. లేక నింద వేయాలనుకుంటున్నారా? ఈ ఫైర్ ట్విస్టర్ ఎందుకని ఒకే డైరెక్షన్ లో వెళ్లకుండా అటు ఇటుగా వెళ్తోంది? మీరు చెప్పింది నిజమే. అది హీట్ని వెతుక్కుంటూ వెళ్తోంది. హీటా? ఏంటి మీరనేది? అవును, ఆ ఇంటి పైకప్పు మీద ఉన్న ఆ ఎయిర్ కండిషన్ చాలా వేడిగా ఉండుంటుంది. అందువల్లే దాన్ని వెతుక్కుంటూ అది వెళ్తోంది. నేను ఆ ఫ్యూయల్ డిజైన్ చేసేటప్పుడు ఇంజిన్లో ఉండే వేడున్న దగ్గరికి వెళ్ళేటట్టు చేశాను. ఈ ఫైర్ ట్విస్టర్ కూడా ఎక్కడైతే ఆ వాతావరణం ఉంటుందో అక్కడికే వెళ్తుంది. వేడి లేకపోతే అది కనిపించదు కదా. అవును, దానికి వేడి తగులుతూనే ఉండాలి. ఫ్యాంటాస్టిక్ యా. అది ఎటువైపు వెళ్తుందో Super. ఆలోచించండి. నేను ఒక ఫోన్ చేయాలి. బండి 17:32 తీసుకుని ఆర్థర్ రోడ్లోకి రండి. నేను అలాగే వెళ్తున్నాను. నేను కూడా కాసేపట్లో. ఏ స్కాటీ, నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది. నేను ఆ ట్విస్టర్ గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. నా దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, అదేంటో చెప్పు. వచ్చే వారం జరగబోయే లైవ్ యాక్షన్ కామెడీ షోకి 2 గంటల నుంచి టికెట్స్ ఇవ్వబోతున్నారు. ఎవ్వరూ మిస్ చేయకండి.
హఠాత్తుగా వచ్చిన ఫైర్ ట్విస్టర్ కారణంగా చాలా ప్రజలు చాలా కోల్పోయారు. దీన్ని మనం ఎలాగైనా ఆపి తీరాలి. ఓ ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం మేడం. చెప్పండి సార్. ఇది మీ ఇల్లేనా? మేం బతికిందే గొప్ప. మా ఇల్లు మొత్తం ఏం లేకుండా అంతమైపోయింది. మీరు చాలా భయపడ్డారని తెలుస్తోంది మేడం. ఏం జరిగింది? భయంకరమైన శబ్దం వినిపించింది. ఏదో ఏరోప్లేన్ కిందకు వస్తుంది అనుకున్నాం. జెట్ ఇంజిన్ శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూస్తే ఈ ఫైర్ ట్విస్టర్ కనిపించింది. ఇలాంటి సమస్యకు కారకుడెవడు? వాడు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టను. వాడి కారణంగా చాలా ప్రజలు చాలా కోల్పోయారు. మిస్టర్ గోర్బెన్, ఈ ఫైర్ ట్విస్టర్ మీ ప్లాంట్ నుండి ఉత్పత్తి అయింది అంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మాకు సమాధానం చెప్పండి సార్. ముందు ఈ అగ్ని సుడిగాలి వల్ల వస్తువులు ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళకి మా సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. ప్రజలకు మా వల్ల సాధ్యమైనంత అన్ని సహాయాలను చేస్తాం. ఎవరూ దిగులు పడనవసరం లేదు. మీ కంపెనీ బిజినెస్ గురించి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే అన్ని రహస్యంగానే ఉంచారు. కానీ మీ ఫ్యాక్టరీలో మీరేం తయారు చేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. దయచేసి చెప్పండి సార్. చట్టవిరుద్ధమైన పనులేవి మేమిక్కడ చెయ్యలేదు. వచ్చే సంవత్సరం మా ఉత్పత్తిని వెల్లడించేటప్పుడు మీరే తెలుసుకుంటారు. అంతవరకు కాస్త ఓర్చుకోవాలి. మీరు చెప్పేది ఒప్పుకోము సార్. 25 అడుగుల మేడ ఎత్తుగల ఒక ఫైర్ టోనర్ ఈ ఊరినే అంతం చేస్తోంది. మీరిలా సీక్రెట్ గా దాచడం వల్ల ఎవరికీ ఏ లాభం లేదు. నా జీవితం అంతా చమురు కర్మాగారంలోనే పనిచేస్తున్నానని మీకు బాగా తెలుసు. అయితే ఈ సంస్థ యొక్క మనుషులు భవిష్యత్తునే మార్చగల ఒక వస్తువును తయారు చేస్తున్నారని నన్ను పిలవగానే ఏ అభ్యంతరం చెప్పకుండా నేను ఒప్పుకున్నాను. మన దేశం యొక్క అభివృద్ధి మేము కనిపెట్టబోయే ఆ వస్తువుపైనే ఆధారపడి ఉన్నది. పెట్రోలు లేకుండా అన్ని విషయాలను నడపగల శక్తివంతమైన వస్తువు అది. మీరెందుకు దిగులు పడవద్దు. ప్రజల కోసం ఏవైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మా సిచ్యువేషన్ గురించి అర్థం చేసుకోకుండా వీళ్ళందరూ ఉదయాన్న హద్దు మీరి మా జాగాలోకి ప్రవేశించారు. ఈ సమస్యలన్నిటికీ కారణం ఇతనే, మిస్టర్ స్కాట్. ఇతనొకప్పుడు ఫైర్ ఫైటర్, కానీ అతనికి మనసు కుదురులేక ఆసుపత్రిలో చేరాడు. సంవత్సరాల పొడుగున వైద్యం జరిగింది. చమురు వ్యాపారులను చూస్తే ఇతనికి అస్సలు నచ్చదు. అందువల్ల ఇతనొక ఉద్యమంలో చేరాడు. డాక్టర్ కార్లా అనే ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ఉగ్రవాద ఉద్యమం అది. కార్లా ఓ ఫ్రెంచ్ ప్రకృతి విజ్ఞాని. మనసు కుదురులేని ఇతరుని ఉపయోగించుకొని చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారన్న సంగతి తెలియనొచ్చింది. వాళ్ళెంత దారుణమైన ఉగ్రవాదులన్న సంగతి ఇప్పుడు మీ అందరికీ తెలిసొచ్చింది. స్కాట్, డాక్టర్ కార్లా, వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ చేసిన దౌర్జన్యం వల్లే ఇక్కడ బాంబులు పేలి మన ఊరే నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళందరూ చాలా ఆపదైన వారు. వీళ్ళను చూశారంటే వీళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోండి. దయచేసి దగ్గరగా వెళ్ళకండి, ఎందుకంటే మీ ప్రాణాలు కూడా ఆపద రావచ్చు. ఒక్క నిమిషం, నేను ఫోన్ తీయాలి. ఓకే, నా మాట వినండి. ఆయన దేనికి మీకు జవాబు చెప్పడం. ప్లీజ్ మీరు వెళ్ళిపోతే బాగుంటుంది. వెళ్ళిపోండి ప్లీజ్. స్టాప్ ఇట్. ఏమైంది చెప్పు.
వాళ్ళు తప్పించుకున్నారు. తప్పించుకుపోయారా? భలే జరిగిందే. నువ్వేదో తెలివైన దానివి, నీకు ఇలాంటి పనులు అప్పగిస్తే చాలా బాగా చేస్తావని అప్పగిస్తే ఇలాగంటున్నావు. వాళ్ళున్న చోటును కనిపెట్టు, వాళ్ళని అంతం చెయ్యి. అంతవరకు నువ్వు నాకు ఫోన్ కూడా చెయ్యకూడదు. మీరు అనవసరంగా నా గురించి తప్పు అంచనా వేస్తున్నారు. ఇదిగో చూడు, ఆ స్కార్ట్ అతనితో ఉన్న కుర్రాళ్ళు ఎవరూ మనకు ఎటువంటి ఇబ్బందిని కలిగించకూడదు. అందుకే చెప్తున్నాను, వాళ్ళ పని పట్టేయని. వాళ్ళని వదిలిస్తే మనకి ఆపద. అసలు ఎవరతను? వాడి గురించి వివరాలన్నీ నీకు నేను పంపిస్తాను. సరే, పంపించండి. ఈరోజు రెండో ఫోన్ ఇలా కాల్చడం. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన పక్క ఊరు నుండి వచ్చి ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఈ మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైర్ ఫైటర్ వల్ల ఈ ఫైర్ ట్విస్టర్ ని ఆపడానికి ప్రయత్నించడం కుదరదని అనుకుంటున్నాను. ఇక్కడ రాసిన చోట్ల 5 గంటల కల ఉండి ఇన్ఫర్మేషన్ ఉంది. వస్తాను. సరే, మీరు మాత్రం రావాలి. మీతో పాటు ఎవరు ఉండకూడదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? కంట్రోల్ చేయడానికి కుదురుతుందా లేదా? మొత్తం టీం అంతా అక్కడే ఉంది, కానీ మేము దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈయన మనకు హెల్ప్ చేస్తారు. ఈయన మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలరు. యాంటోనీ, మా టీంలో 6 మంది చనిపోయారు. దయచేసి మాకు సహాయం చేయండి. ఎలాగైనా సరే చేయండి. మేము సృష్టించిన ఫ్యూయల్తోనే ఈ మంటలు మండుతున్నాయి. మీరెవరో చెప్పండి. ఆ మండుతున్న పదార్థాలను కనిపెట్టింది ఈయనే. ఆ పదార్థాలని దూరం చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు, ఇంకా పెద్ద అవుతుంది. నేను చెప్పాను తప్పుగా అనుకోకు. అనవసరమైన విషయాలు జోక్యం చేసుకుంటున్నావేమో. ఏంటి మీరు అనేది? దీన్ని నువ్వే సృష్టించావని ప్రతి న్యూస్ ఛానల్లో నీ ఫోటోలు వస్తున్నాయి. అందరూ దాన్ని చూస్తున్నారు. నిన్ను నీ ఫ్రెండ్స్ని తీవ్రవాదులు అనుకుంటున్నారు. మమ్మల్ని ఇరికించాలనుకుంటున్నారు. నీకు మతిస్థిమితం లేదట. నిన్ను ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్నారు. నీ మీద అందరూ కోపంగా ఉన్నారు. మీడియా ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారు. స్కాట్, నాకు దీనికి సంబంధం లేదు లోగన్. నేను నిజాన్ని నిరూపించాలనుకుంటున్నాను. కానీ అది వినే స్థితిలో ప్రజలు లేరే. వాళ్ళు ఎవరి మీద నింద వెయ్యాలి కదా. ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చేయమని ఆర్డర్ కూడా ఉంది. అసలు ఏమీ మాట్లాడకుండా ఎక్కడ దొరికితే అక్కడ కాల్చేయమంటున్నారు. బయలుదేరి రండి, అందరూ వచ్చి బండి ఎక్కండి. MT-11 అంటే ఏంటో తెలుసా? తెలుసు. కొత్తగా ఫ్యూయల్ చాలా జాగ్రత్తగా దాన్ని భద్రపరిచారు. అది కూడా భూమి అడుగున ఒక ట్యాంకర్లో పెట్టి దాన్ని ఉంచుతారు. కానీ 2 రోజుల క్రితం మొత్తం అంతటిని కొండ మీద ఉన్న ట్యాంక్ కి మార్చమన్నారు. ఆ ట్యాంక్ లో ఇలాగ కాలే పదార్థాలన్నింటినీ ఉంచకూడదు. ఆ వేడిని తట్టుకునే అంత స్ట్రాంగ్ అయింది కాదు ఆ ట్యాంకర్. ఎందుకు మార్చమన్నారని వాళ్ళు ఏమైనా చెప్పారా? ట్యాంకర్ లో ఎంత పెట్టాలో అంతకన్నా ఎక్కువ హీట్ ని అందులో పెట్టాం. అందువల్ల దీన్ని కొండ మీద పెట్టాలి అన్నారు. ఒకవేళ ఎక్కువైతే అది పేలిపోతుంది. కొండ మీద ట్యాంకర్ లో పెడితే అది చాలా ప్రమాదం. రిస్క్ అయినదా? మరి ఎందుకు అలా చేయమన్నారు? అదేంటంటే ఓకే ఓకే ఎవ్రీవన్, ఇక్కడున్న హార్డ్వేర్, పెన్సిల్, పేపర్, ఎవ్రీథింగ్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి. త్వరగా. మనం ఏం చేసామన్న ఎవిడెన్స్ ఒక్కటి కూడా దొరకకూడదు. సరేనా? ఓకే సార్. ఎలాగైనా దాన్ని ఆపాలి. యాంటనీ, ఆర్ యు ఓకే? లేదు. అంతేకాదు, దీన్ని సృష్టించింది మనమే అని అందరూ అనుకుంటున్నారంట. ఏంటి మనల్నా? మనల్ని ఎందుకని ఇందులో ఇరికిస్తున్నారు? అప్పుడే కదా వాళ్ళు తప్పించుకోగలరు.
వాళ్ళెవరు? దాన్ని మనమే ఎలాగైనా కనిపెట్టాలి. పోలీస్ దగ్గర దీనికి మాకు ఏం సంబంధం లేదని చెప్తా. మనం వచ్చింది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇలాగే హద్దు మీరి లోపలికి ప్రవేశించి ఎన్నోసార్లు ఇరుక్కున్నాం, కానీ మనం ఏం డ్యామేజ్ చేయలేదే. చేతకాని వాళ్ళమని ఒప్పుకోవడానికి కూడా ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇప్పుడు నా దగ్గర ఉంది. ఎవరో తెలియని వ్యక్తులు తుపాకులతో మనల్ని వెంబడిస్తున్నారు. ఇంకో వైపున పోలీసులు గాలిస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇంకొక ఫైర్ ట్విస్టర్ ఒకటి. ఓకే, దీనికా మనం ఇంత కష్టపడి ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ప్రయత్నించింది. సైలెంట్ గా వెళ్ళిపోయి పోలీసులో సరెండర్ అయిపోదాం. వాళ్ళే ఈ విషయాన్ని హ్యాండిల్ చేసుకొని. యాంటోనీకి మాత్రం దాని గురించి తెలుసు. సో మనం దాన్ని ఎలాగైనా ఆపి తీరాలి. వెనక్కి తిరగను. సో ఎవరికి నచ్చకపోతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. యా. హలో స్కాట్, నేనెవరో నీకు తెలుసా? నా నెంబర్ నీకెలా దొరికింది? ఊరంతా నిన్ను వెతుకుతుంది. నీ నెంబర్ కనిపెట్టడం కష్టమా ఏంటి? మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? నువ్వు తెలివిగల వాళ్ళ ఉన్నావు స్కాట్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీతో ఒక డీల్ మాట్లాడదామని ఫోన్ చేశాను. డీల్ అంటే చెప్పు. నువ్వు మా దగ్గర సరెండర్ అయిపో. మీ ఫ్రెండ్స్ కి ఏం కానివ్వకుండా మేము చూసుకుంటాం. ఎటువంటి సమస్య ఉండదు. నేను నా ఫ్రెండ్స్ ఈ ఫైర్ ట్విస్టర్ని ఎలాగైనా ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. మర్యాదగా సరెండర్ అయితే మీ అందరికీ మంచిది. ఆ తర్వాత నీ ఇష్టం స్కాట్. నాకు నీ డీల్ కన్నా ట్విస్టర్ని ఆపడమే చాలా ముఖ్యం. సో ఆ డీల్ నాకొద్దు. అసలు వాళ్ళు ఎందుకు మనల్ని చంపాలనుకుంటున్నారో ఏమైనా తెలిసిందా? అలాంటిది ఏమీ చెప్పలేదు. అక్కడ చూడండి. Oh my God. ఇంకా పెద్ద అయింది. అది నిప్పును కూడా తినేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు మంచి ఐడియా వచ్చింది స్కాట్. ఎక్కడైతే నిప్పుందో ఆ పక్కే వెళుతుంది అది. అలా వెళ్లకుండా ఉండాలంటే మనం దిశ తిప్పాలి. అవును, నాకు కూడా ఇది ఒక మంచి ఐడియా అలాగే అనిపిస్తోంది. పైన చూడండి. స్ట్రైట్‌గా వెళ్ళండి. నాకు చాలా భయం వేస్తుంది. ఏం పర్వాలేదు, అది ఎక్కడో ఉంది. అలా చూడండి. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏమైంది? ఏమైందండి? ఫైర్ ట్విస్టర్ ఇక్కడికి వచ్చి మా ఇల్లంతా అంతా చేసింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? సరే, మీరు ఇక్కడ ఉండకండి. సేఫ్టీగా ఉండే ప్లేస్కి వెళ్ళండి. మీరు మాతో రండి. త్వరగా రండి, వెళ్దాం. మేము రావు రావు. ఎవరు ఒక అంగుళం కూడా జరగకుండా అలాగే నిల్చోండి. ఉండండి ఉండండి. మేము మీకు హెల్ప్ చేయడానికే వచ్చాం. మాకు మీ కారు కావాలి. నో ప్లీజ్, మాకు ఈ కారు ఉంటేనే మేము ఆ ఫైర్ ట్విస్టర్ని ఎలాగైనా ఆపగలం. అంతా ధ్వంసం అయిపోయిన తర్వాత ఎవరి కోసం దాన్ని ఆపాలనుకుంటున్నారు? ఆ దేవుడే తగిన తరుణంలో మీ అందరినీ నా వద్దకు పంపించాడని నేను అనుకుంటున్నాను. అవును డార్లింగ్, కరెక్ట్ గా చెప్తున్నా. మేం బతకాలంటే మీ అందరూ చావాలి. మాకు వేరే దారి లేదు. లేదంటే కారు ఇచ్చేసి వెళ్ళండి. కారు ఇచ్చేసి బయలుదేరండి. సార్, అది ఇటువైపే వస్తోంది. మనందరినీ కాల్ చేస్తుంది. ఎవరు తప్పించుకోలేం. ఇవన్నీ పాత పురాణాలయ్యా. నాటకాలు ఆడకుండా బండి తాళాలు ఇచ్చి మీరందరూ బయలుదేరండి. త్వరగా ఇవ్వండి. సార్, చెప్పేది వినండి. అది చాలా మందిని చంపేసింది.
ఇంకాసేపట్లో అది కిందకు వచ్చి మన అందరినీ చంపేసి ఊరి మీదకి వెళ్ళి ఊరిని నాశనం చేసేస్తుంది. కొన్ని వేల మంది చనిపోతారు, జాగ్రత్త. ఎందుకు అరుస్తున్నావు? త్వరగా వచ్చి అందరూ దాక్కోండి. ఆగండి, ఎక్కడి నుండి వెళ్ళాలనుకుంటే అందరినీ చంపేస్తా. మిగతా వాళ్ళందరూ వెళ్ళి దాక్కోండి త్వరగా. అందరూ కారు ఎక్కండి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నన్ను వదిలి వెళ్ళిపోయారే. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. దాన్ని ఒక చోటుకు తీసుకొచ్చామంటే మంటలు దానంతట అదే ఆరిపోతాయి. అది దాని ఇష్టానికి వెళ్తోంది కదా, మనం ఎలా ఒక చోటికి దాన్ని రప్పించగలం చెప్పండి. అది తిన్నగా సిటీకే వెళ్తుంది. 1,00,000 మందులు చనిపోతారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. థ్యాంక్ యూ. త్వరగా వాళ్ళు ఇటువైపే వస్తున్నారు. అది ఇంకా పెద్దదై ఉంటుంది. కానీ ఎటు వెళ్ళిందో తెలియట్లేదే. నన్ను దాని దగ్గరగా తీసుకెళ్ళి స్కాట్, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. అక్కడ ఏమైంది చూడండి. వెయిట్ వెయిట్ వెయిట్,
గాయ్స్, మీరు ఇలా అందరికీ హెల్ప్ చేయాలని అనుకోవడంలో తప్పులేదు, కానీ ఇప్పుడు మనకు టైం అది అంత లేదు. అందుకని మనం వచ్చిన పని చూసుకుంటే మంచిది అనుకుంటున్నాను. నీకు కొంచెం కూడా మనసాక్షి అనేది లేదా? అదంతా ఉంది. సరే, ఇప్పుడు మనం వెళ్ళి వీళ్ళందరినీ కాపాడదామని అనుకుందాం, కానీ ఈ ఊరిని ఎవరు కాపాడదాం? మనమే కదా, అందుకే చెప్తున్నా. ఈ తలరాత ఆ కార్ని చెక్ చేయండి. యా. హే, బాగా దెబ్బ తగిలిందా? నీకే ఇప్పుడు దెబ్బలు బాగా తగులుతాయి. తిరుగు, లేకపోతే అయిపోతాం. వెళ్ళు. నేను చెప్పినప్పుడే మా డీల్ ఒప్పుకొని ఉండాల్సింది. ఇప్పుడు ఇరుక్కున్నారా? అందరూ ఇరుక్కున్నారా? ఇదే మనం ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా. తప్పించుకోవాలనుకోకు, లోపలికి వెళ్ళు. నో, నన్ను చంపాలనుకుంటే ఇక్కడే చంపండి. మన డీల్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆగండి, నేను ఇక్కడే ఉన్నాను. వాళ్ళందరినీ పంపించండి. అందుకు నువ్వు ముందే ఒప్పుకొని ఉండాల్సింది. మిమ్మల్ని బతిలాడుకుంటాను. నువ్వు బతిలాడితే మేము ఒప్పుకోవాలా ఏంటి? ఎవ్వరికి తెలియకుండా చంపమని మాకు ఆర్డర్స్ ఇచ్చారు. గన్నులతో కాదు, సైలెంట్గా చంపాలి. రక్తం కారుతూ చాలా దారుణంగా చావాలి. నువ్వు నిజంగా ఒక సైకోవే. కాస్త ఓపిక పట్టు. ఆపండి, మన డీల్ ఇది కాదు. సైలెంట్గా ఉండు. మీరు ఇలా చేస్తారని నాకు చెప్పలేదు ఎందుకు? నన్ను ఎదిరించావంటే చంపేస్తాను. అసలు ఏంటిది? ఎందుకు ఇలా చేసావు? ఆ కంపెనీ సీఈఓ నాకు డబ్బిచ్చాడు. మీ చేత ఆ ట్యాంక్ మీద బ్యానర్ కట్టించమన్నాడు, కానీ ఇదంతా ఒక సెటప్ అని నాకు తెలియకపోయింది. అతనా? మా కంపెనీకి అతను సీఈఓ. మాకు కూడా మీ సీఈఓనే డబ్బు ఇచ్చారు. దయచేసి నన్ను క్షమించండి గాయస్. ఇప్పుడు చంపేద్దామా వద్దా? ఎస్, చంపేయచ్చు. పారిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. కదలకు, ఆగు. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళి ఆ నిప్పుని ఎలాగైనా ఆర్చండి. వెళ్ళిపోండి. ఎవరు కదలకూడదు. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. తుపాకిని కింద పడేరా. ఏంటి దగ్గరికి వస్తున్నావు? వెళ్ళరా. ఆగమంటున్నాను. చేసేది వాళ్ళు చంపుంటారు. వాడికి ఇది కావాల్సిందే. చూడు, మనం అనుకున్న దానికంటే అంత బాగానే జరుగుతోంది. పత్రికల వారు మనల్ని బాగా విమర్శిస్తూ ఉన్నారు. అతి త్వరలో ఈ సంస్థ దివాళా కాబోతుంది. ఆ తర్వాత మనం ఆశించినట్టే పేటెంట్లన్నీ మన పేరుకే మార్చేద్దాం. స్విస్ ఖాతా నుండి ఇంకా డబ్బు రాలేదే? లేదు, నేను ఎవరి కోసం వేచి ఉండను. నా ఖాతాలోకి ఇప్పుడు డబ్బు రావాలి, లేదంటే అన్ని వివరాలను పోలీసులకు అప్పగించేస్తాను. సరే, అన్ని ఆధారాలు లేకుండా చేస్తా. ఫైర్ ట్విస్టర్ సిటీలోనే ఉంది.
నువ్వెక్కడున్నావు? ఆ కంపెనీ గురించి ముందు తెలుసుకుంటే నువ్వే. కాబట్టి మన ఛానల్ నుంచి చాలా వివరాలు వస్తున్నాయని అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి నీకు తెలిసిన వివరాలు మొత్తం మన ఛానల్కి తెలియజేయి. నేను అందుకే ట్రై చేస్తున్నాను మార్కస్. నాకు తెలిసి స్కాట్ దీన్ని ఖచ్చితంగా తయారు చేస్తుండరు. ఆయనకి వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు సేకరించు. అప్పుడు అందరితో పాటు నువ్వు నమ్ముతావు. నేను చెప్పేది అర్థమవుతుందా? సీఏ గార్బరే ఇందుకు కారణం అనిపిస్తోంది. ఆయన సంగతి ఏంటో తెలుసుకున్నామంటే తర్వాత అన్ని విషయాలు తెలిసిపోతాయి. అన్ని ఛానల్లో ఫైర్ ట్విస్టర్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. నువ్వెందుకు పంతంగా ఏదేదో చేస్తున్నావు? మంచి ఎవిడెన్స్ తో ఒక స్ట్రాంగ్ న్యూస్ పట్రా, లేదంటే నువ్వు ఈ చుట్టుపక్కలకి రావద్దు. ఏంటి నీ బుర్రకెక్కిందా? సారీ మేడం, క్లోజ్డ్. తిరిగి వెళ్ళిపోండి. హాయ్, నేను ఒక న్యూస్ రిపోర్టర్. కాసేపు ముందు ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు ప్రెస్ పీపుల్ నాట్ అలౌడ్ మేడం. అదేంటంటే నా బ్యాగ్ మర్చిపోయి లోపల పెట్టేశాను. అది వేరెవరైనా తీసుకెళ్లే లోపు. సారీ మేడం, కుదరదు. వెళ్ళిపోండి. పొమ్మంటున్నానుగా. సరే. ఫైర్ ట్విస్టర్ న్యూస్కు మధ్యలో ఇదిగో మీకోసం ఒక బ్రేకింగ్ న్యూస్. నా పక్కనే ఉన్న ఈవిడ ప్రకృతి తీవ్రవాదైన స్కాట్ నైలాండర్తో మాట్లాడారట. ముందు వాళ్ళని తీవ్రవాదులను చెప్పడం మానండి. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆ ఫైర్ మ్యాన్ నా ప్రాణాలని కాపాడాడు. మరైతే ఈ ఫైర్ ట్విస్టర్కి వాళ్ళు కారకులు కాదంటారా? దాన్ని వాళ్ళు ఆపాలని ట్రై చేస్తున్నారు. అందరూ అక్కడ నుండి పారిపోవాలనుకున్నప్పుడు వీళ్ళు అటువైపే వెళ్తున్నారు. వాళ్ళు తీవ్రవాదులు కాదు, వాళ్ళు హీరోస్. సో మేడం ఏమన్నారో మీరే విన్నారుగా. స్కాట్ నైలాండర్ మరియు అతని ఫ్రెండ్స్ అందరూ హీరోస్, టెర్రరిస్టులు కాదు. నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరి హస్తం ఉందనేదాన్ని నేను కనిపెట్టి తీరుతాను ఖచ్చితంగా. ఈ ఫైర్ ట్విస్టర్ కారణంగా లాస్ ఏంజల్స్ నగరం మొత్తం మండుతూ వస్తోంది. ఎలలేని బిల్డింగ్స్ అన్ని పూర్తిగా నాశనం అయిపోయింది. జరిగిన నాశనాన్ని మొత్తం మనం బాగు చేయాలంటే దాదాపు 10 సంవత్సరాల పైనే. ఎందుకు వాళ్ళు ఇలా చేశారు? మీ కంపెనీలో ఇలాంటి ఒక పని జరుగుతుందన్న విషయం మీకెందుకు తెలియలేదు? మీ కంపెనీ సీఈఓ ఎందుకు మూసేయాలి అనుకుంటున్నారు? మా కంపెనీ తాలూకా సీఈఓగా జాయిన్ అయినప్పుడు మా కంపెనీని నెంబర్ 1 పొజిషన్ తీసుకొస్తామని మాకు ప్రామిస్ చేశారు. కానీ అలా చేయలేదు. ఆ ఫైర్ ట్విస్టర్ సృష్టించింది మా కంపెనీ అని అందరూ అనుకుంటున్నారు. అసలు ఏ ఉద్దేశంతో మీ కంపెనీలో చేరారో అర్థం కావటం లేదు. కంపెనీని నాశనం చేయడానికే. మా కంపెనీ ఆయిల్ కంపెనీ. ఆయన కూడా దాన్ని పంపించవచ్చు కదా. అలా ఎందుకు చేస్తారు? ఎందుకు చేయరు? అలాంటివి నేను ఇంతవరకు ఎన్నో చూశాను. అయితే మీకు కూడా ఇలాగనే జరిగిందా? కొన్ని రోజుల క్రితమే వియోమింగ్ లో ఒక ఫైర్ ట్విస్ట్ ఏర్పడింది. ఇంతకుముందు ఎప్పుడూ అంత దారుణంగా చూడలేదు. స్కాట్ టీం అందులో ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ ఆ నొప్పి చుట్టుముట్టుకుంది. వీళ్ళని చంపడం కష్టమైంది. 4 చనిపోయారు. కానీ 6 కాపాడారు కదా. కార్లా వల్ల నా జీవితం ఎంతగానో మారిపోయింది. మీరొక హీరో. స్కాట్ వల్లే వాళ్ళందరూ చనిపోయారని నింద వేశారు. ఈసారి ఏ తప్పు జరగకూడదు. బండి ఒక పక్క పార్క్ చేయండి. ఎందుకు? పక్కగా ఆఫ్ చేయమని చెప్తున్నానుగా. ఆపండి. ఏం చేస్తున్నారు? ఆయనకి ఏదో కొత్త ఐడియా వచ్చుంటుంది. అతనేదో వస్తువులు తెస్తున్నాడు.
ఫైర్ ట్విస్టర్ ఇప్పుడే మన వెనకాల నుంచి వెళ్ళిపోయింది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల మొహాల్లో భయం తెలుస్తోంది. ఆ ట్విస్టర్ తిరిగి వస్తే వీళ్ళు ఏం చేయగలరు పాపం. గవర్నర్ ఆల్డ్రిచ్ ఇప్పుడు మన లైన్లో ఉన్నారు. చాలా థ్యాంక్స్ గవర్నర్ ఆల్డ్రిచ్. ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అత్యవసర పరిస్థితిని ప్రకటించాను. జాతీయ సురక్షా సంస్థకి తెలిపేశాను. వారు ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా వస్తారు. దయచేసి ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఫైర్ ట్విస్టర్ కోసం వెళ్తున్నారు. త్వరగా అతను ఆపండి. ఒంటిగా వెళ్తున్నారు. యాంటోనీ ఏం చేస్తున్నారు? దాంతో ఎలా దాని దిశను తిప్పుతారు? దాన్ని దశ తిప్పడం లేదు, దాన్ని మొత్తం నాశనం చేస్తాను. సరే, మేము కూడా మీతో వస్తాం. దాన్ని సృష్టించింది నేనే. దాన్ని అంతం చేయడం నాకే తెలుసు. మీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాకూడదు. బండిని వేగంగా తీసుకెళ్తే అదే ఆరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా అయితే ఏం చేయాలి? ఆ తర్వాత దాన్ని ఎవరు ఆపలేరు. దయచేసి తొందరపడి ఏమీ చేయకండి. స్కాట్, ఇంతకు మించి వేరే దారే లేదు. చెప్పేది వినండి. యాంటోనీ, మీరు అసలు తప్పించుకోలేరు. దయచేసి నాకు క్షమించండి. నేను దీన్ని ఎలాగైనా ఆపాలి. చెప్పేది వినండి. ఏ ప్రయోజనం లేదు. నా దృష్టి అతను కూడా ఒక హీరోనే. ఆయన వల్ల అయినంత వరకు ప్రయత్నించారు. పాపం, చివరికి ఆయన ప్రాణాలని పోగొట్టుకున్నారు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, తను చెప్పిందంతా జరిగింది. ఆ మిషన్ తో తను తలపడినప్పుడు ఇంచుమించు అది ఆగిపోయే స్టేజ్కి వచ్చేసింది. తను చెప్పింది కరెక్టే. ఇంతకన్నా కొద్దిగా పెద్ద మిషన్ మనం తయారు చేయాలి. ఆయన చెప్పినట్టుగా కాస్త వేడి ఎక్కువగా ఉండే మిషన్ మనం తయారు చేయాలి. అప్పుడే ఆ ఫైర్ ట్విస్టర్ మన వైపు వస్తుంది. అవును, అది ఎక్కడికి కావాలో అక్కడ తీసుకొచ్చి దాన్ని నిలబెట్టి ఒక పెద్ద బాంబుతో దాన్ని మనం ఆపేయవచ్చు. నిప్పు ఎక్కువగా ఉంటే ఇంకా మనం త్వరగా ఆర్పేయచ్చు. దానికి మనకి ఇంకా ఎక్కువ బాంబులు కావాలి. కానీ ఆ బాంబు మనకి ఎక్కడ దొరుకుతుంది? నాకు తెలుసు. ఇంజిన్ కావాలన్నావు, ఇచ్చేశాను. ఇందులో చాలా ప్రమాదకరమైన బాంబు ఉంది. దీన్ని చాలా కష్టపడి తీసుకొచ్చాను. ఆ ట్విస్టర్ని ఆపొచ్చా? ఎవరూ లేని చోటుకు దాన్ని తీసుకెళ్లి దాన్ని లేకుండా చేస్తాను. పర్వాలేదే, చాలా మంచి ఆలోచన. ఆ ట్విస్టర్ని ఆఫ్ చేసే శక్తి ఈ C4 ఉందా అంతా నాకు తెలియటం లేదు. 4-5 వేల లీటర్ల పెట్రోల్తో దాన్ని తగలబెడితే అదే సరిపోతుంది. 1000 గ్యాలన్ల పెట్రోల్ తీసుకుని ఆ ట్విస్టర్ మధ్య నువ్వు ఎలాగలగలవు? ఈ బండిలో నీళ్లకు బదులుగా పెట్రోల్తో నింపుకొని వెళ్లాలని ఆలోచిస్తున్నాను. చాలా ప్రమాదమే. అది పేలిందంటే మొత్తం బూడిదైపోతుంది. అలా చేస్తే నా ఫైర్ ట్విస్టర్ని మనం ఆపగలం. చుట్టుపక్కల 300 కిలోమీటర్ల వరకు మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది. నాకేమీ కాదు. బాంబు పేలితే ఎవరికి గాయాలు తగలని చోటు దాన్ని వెతకాలి మనం. నేను బయలుదేరుతాను. నార్త్ సైడ్కి వెళ్ళు.
ఆ కంపెనీ ఉన్న చోటుకే వెళ్తే పోతుందిగా. అక్కడ చాలా ఖాళీ స్థలం ఉందిగా. చాలా జాగ్రత్తగా ఉంది. నువ్వెప్పుడు ఫైర్ ఫైటర్వే. ఒక్క నిమిషం ఇలారా. ఏయ్ నిన్నే, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా కారుకి. దాన్ని అలా అక్కడ తీసుకెళ్ళకూడదు. ఇది నా పర్సనల్ డాక్యుమెంట్. ఇక్కడ నుండి ఏమీ తీసుకెళ్ళకూడదు. చెప్పేది విను. ఈ భవనం నుండి దేన్ని ఎక్కడికి తీసుకెళ్ళకూడదని ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా రెడీయా? స్టార్ట్. నువ్వు రెడీయా? మీరిద్దరూ ఫైర్ గర్ల్స్ అయిపోయారు. ఏయ్ ఏంటక్కడ? నో, ఎలాంటి ప్రాబ్లం లేదు. పిచ్చెక్కిపోతుంది. ఎవడెవడు ఎటువైపు నుంచి వస్తాడనే తెలియట్లేదు. హఠాత్తుగా వచ్చి నిలుస్తున్నారు. అసలు సమస్య ఏంటో చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను. మా సీఈఓ మొత్తం ఎవిడెన్స్ని నాశనం చేయమని ఆర్డర్ ఇచ్చారు. నాకేం చేయాలో తెలియట్లేదు. నాకు జైలుకి వెళ్ళడంలో ఇష్టం లేదు. సో ఆయనే ఎందుకు కారణమా? ఎందుకు? అది నాకు తెలీదు. నేను కనిపెడతాను, నాకు సహాయం చేయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. పెద్ద బాంబు పేలుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. రా చూద్దాం. yes
ఓ ఇదే విషయం. నువ్వు బాగా ఇరుక్కుపోయావులే. ఓ సార్, మీ గురించి ఎదురు చూస్తున్నాను సార్. ఇందులో ఒక సంతకం పెట్టండి సార్. నువ్వేంటి మాట్లాడేది? సార్ ఇది ఇక్కడ సమస్య మీకోసం ఏంటో సార్. నీకు మీరే తెలుసా? కదా సెక్యూరిటీ కావాలన్నారు, అందుకనే సంతకం అడుగుతున్నాను. పెట్టండి ప్లీజ్ పెట్టండి సార్. సరే వేసేస్తానులే, నాకు ముఖ్యమైన పని ఉంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను, ప్రజల కోసం. నేనంతా వివరంగా చెప్పేశా. చెప్పారు, కాస్త డీటెయిల్గా చెప్తే బాగుంటుంది. మీరే కదా ఈ కంపెనీకి CEO. ఈ కంపెనీ వల్లే ఈ ఊర్లో ఇంత సమస్య ఏర్పడింది. అదే సంగతి. ఎలా చూడు, నువ్వు ఎప్పుడైనా గోల్ఫ్ ఆడేవా? నాకు ఆట తెలీదు. నీకు ఆడడం రాదా? అనవసరంగా మాట్లాడకుండా సమాధానం చెప్పండి. ఏయ్, కాస్త లోపలికి రా. ఓకే సార్. పత్రికా విలేకరి ఎలా ఎవరికీ తెలియకుండా నా గదిలోకి వచ్చిందో అర్థం కాలేదే. అది సార్, తీసేసే. ఆల్ రైట్ కెప్టెన్, నేను దాన్ని చూశాను. డైరెక్ట్గా దాని దగ్గరికి నేను వెళ్తున్నాను. బండి వచ్చే రూట్లో ఎవరు రాకుండా చూసుకోండి. బండిలో బాంబు ఉంది. నేను చూసుకుంటాను. ఇంజన్ 17, 43, 27 స్టాండ్ బైలో ఉండండి. లోగన్, మీరు మరీ దగ్గరికి రాకండి. మా టార్గెట్ మిస్ అయినా కూడా ప్రజల్లో ఎవరికి ఏమీ కాకూడదు. ఓకే స్కాట్, మేము రాం. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అందరూ బళ్ళు ఆపేయండి. ఇంజన్ 74 మాత్రం వెళ్ళనివ్వండి. స్కాట్ ఆ కేసుని హ్యాండిల్ చేస్తున్నారు. గుడ్ లక్ స్కాట్. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా వెళ్ళావు. నిన్ను చాలా నమ్ముతున్నావు స్కాటీ. మేము చూసుకుంటాం. నువ్వు రీచ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? కంపెనీ హెడ్ ఆఫీస్కి బండి పోనీ. ఆల్ రైట్ లేడీస్, చెప్పింది గుర్తుందా? ఇప్పుడు ఆ ఫైర్ ట్విస్టర్ని మన దారికి తెచ్చుకోవాలి. ఓకే, రెడీనా? దీనికోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. నేను కూడా.
సిద్ధంగా ఉండండి. ఏం కావాలి? ఈ బండిలో నీళ్ళకు బదులుగా పెట్రోల్ ఉంది. అది కాకుండా 20 కిలోల C4 బాంబు కూడా ఉంది. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. వాడు అబద్ధం చెప్తున్నాడు. అలాగే అనిపిస్తోంది. ఇద్దరు జాగ్రత్తగా వినండి. ఫైర్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. కిందకు వచ్చేయండి. ఓకే. త్వరగా త్వరగా దానిలో వేసిన పత్రాలన్నీ చించేసేయి. త్వరగా త్వరగా, ఏది తప్పకూడదు. అయిపోయింది, దగ్గరకు వచ్చేసా. అన్ని పత్రాలని చించేసేయి, సరేనా? దేన్ని వదలకూడదు. ఓకే సార్. నేను బయలుదేరే సమయం వచ్చేసింది. హెలికాప్టర్ రావడానికి ఇంకా ఎంతసేపు అవుతుంది? 5 minutes సార్. శబాష్ శబాష్. షేన్, నా గురించి మర్చిపో. ఇక్కడున్న అన్ని విషయాల్ని మర్చిపో, అదే నీకు మంచిది. తర్వాత ఇంకో విషయం, ఈ రోజు నేను మర్చిపోలేను. ఏంటి కదలడం లేదు? భయపడినట్టు యాక్ట్ చేస్తున్నాడు. షూట్ చేయండి, షూట్ చేయండి. గెట్ డౌన్ నౌ. మనతో పెట్టుకుంటే అంతే. ఇప్పుడు ఫైర్ ట్విస్టర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది లేడీస్. ఓకే ఓకే, ఒక పని పడదాం. మళ్ళీ ఫైర్ గన్ ఆన్ చేద్దాం. ఈ రోజు మా దగ్గర నుండి తప్పించుకోలేవు. లేడీస్, ఇంత మించి ఫైర్ చేయొద్దు, ఆపేయండి. అలాగే మనకు కావాల్సిన చోటుకు దాన్ని తీసుకొచ్చాం, ఇంకంతే. ఎక్కడున్నావు? విను, నువ్వు ఇక్కడికి వచ్చి తీరాలి. ఇక్కడికి వస్తేనే నేను ఎక్కగలను. ఇదిగో నేను చేయి చూపిస్తున్నాను, చూడు. త్వరగా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దించు, లేకపోతే దానిలోకి నేను ఎక్కలేను. చాలా దగ్గర ఉన్నాం సార్. ఇది చాలా పెద్ద రిస్క్ అవుతుంది సార్. అదంతా ఏం కాదు, కిందకు దించు. ఇంజిన్ ఆపు. సార్ మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. సిస్టర్ మమ్మల్ని లాగుతుంది. లేదు, ముందు ఇంజిన్ ఆపు. ఓ నో సార్, దగ్గరికి వెళ్తున్నాం సార్. ఓకే లేడీస్, చివరిగా ఒకసారి ఫైర్ చేసి వదిలేసేయండి. ఇక చాలా ఆపండి. ఓకేరా, జాగ్రత్త స్కాట్. మీకేం కాకుండా చూసుకోండి. నాకేమీ కాదు, పరిగెత్తండి. శబ్దం పెద్దదిగా ఉంటుంది, బాగా దూరంగా వెళ్ళండి.
ఏయ్ బండి ఆపు! ఏయ్ ఆపు! ఎరా నా చిట్టి తమ్ముడు, ఓ యా! కార్లా ఎక్కడున్నారు? కార్లా ఎక్కడున్నారో చెప్పండి. ఆర్ యు ఓకే? మాకేం కాలేదు, ఇప్పుడే సంతోషంగా ఉంది. ఛాన్సే లేదు. సూపర్. స్కాట్, సమస్య ఏమీ లేదుగా, నీకేం ప్రమాదం లేదు కదా? స్కాట్, అసలు ఏమైంది? చాలా భయంకరమైన శబ్దం వచ్చింది. వచ్చిన పని అయిపోయింది, నాకేం కాలేదు. నేను మీకు ఒక ఇంజిన్ ఇవ్వాలి కదా. పని చేసి పెట్టావుగా. మీరు నువ్వు డిపార్ట్మెంట్లో చేరతావా అని అడిగారు. చేరితే పోస్టింగ్ ఇస్తారట. వినడానికి చాలా ఆనందంగా ఉంది, కానీ దానికి ముందు నేను వెకేషన్కి వెళ్ళాలి. వెళ్ళు. ఇప్పుడు నీకు అవసరం కదా. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడైనా కూలిగా ఉండే ప్రదేశం. ఐస్లాండ్కి వెళ్దామా? వేడిలో కష్టపడింది చాలు. అక్కడ ఫైర్ క్రిస్టల్స్ ఏమీ ఉండవు కదా.